వేడి వేడి అన్నంలో కొత్తిమీర పచ్చడి ప్లస్ ఘీ వేసుకొని తింటే ఉంటుందండి. సరే, ఇంకా ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఫస్ట్ కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో ధనియాలు, పల్లీలు, జీలకర్ర వేసి కొంచెం వేయించుకోవాలి. అదే ప్యాన్లో కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసి టమాటా కొంచెం మగ్గినాక కొత్తిమీర వేయాలి. పచ్చడిలో కొంచెం కారం కారంగా ఉండడానికి పచ్చిమిర్చి, కొంచెం పుల్లగా ఉండడానికి కొంచెం చింతపండు, రెండు వెల్లుల్లి వేసి 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇది మగ్గాక చల్లారినాక మిక్సీ జార్లో ఫస్ట్ వేయించుకున్న ధనియాలు, తర్వాత ఈ కొత్తిమీర కూడా వేసి మిక్సీ జార్లో బరగ్గా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడి రెడీ. సో తాలింపు కూడా చేద్దామా? తాలింపు కోసం అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి అవి బాగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేస్తున్నా. తర్వాత ఈ పచ్చడి వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఆయిల్ పైకి తేలే వరకు రోస్ట్ చేసుకుంటే పచ్చడి అయిపోద్ది. కొంచెం సాల్ట్ చూసి అడ్జస్ట్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే ఉంటుందండి. సూపర్ అంటే సూపర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.